సంపత్ రాజు గారు, లిక్కర్ స్కామ్ అరెస్టులకి సంబంధించిన వేగం పుంజుకుంది. ముఖ్యమంత్రి సింగపూర్ పర్యటనలో ఉండగా ఇది ఆల్మోస్ట్ సిమిలర్ టు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటనలో ఉండగా చంద్రబాబు గారిని అరెస్ట్ చేయటం అలాంటి సంఘటనే ఇక్కడ రిపీట్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. సో దాని ఇండికేషన్ ఏంటంటే ముఖ్యమంత్రులు జనరల్గా విదేశాల్లో ఉంటే ప్రతిపక్ష నాయకుల అరెస్టులు అనుకోవచ్చా? ఇవాళ రేపా మీకేమన్నా సమాచారం ఉందా? అదేం లేదండి, ఒట్టి పుకార్లు అంత మించి లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వాసుదేవ్ గారు, ముందుగా మీకు అందరికి కూడా నమస్కారాలు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు హుటాహుటిన ఎప్పుడు చెప్పకుండా ఎప్పుడు అయినా మంగళవారం రోజు వస్తారు. జనరల్ గా ఇప్పుడు దాకా చూసిన సందర్భంలో 2024 తర్వాత మంగళవారం రోజు రాష్ట్రానికి వస్తారు, శుక్రవారం రోజు వెళ్ళిపోతారు. కానీ హుటాహుటిన సోమవారం రోజు రావడం, రెండోది ఇమ్మీడియట్ గా ఆయన ఎక్కడా లేదు, డైరెక్ట్ గా గవర్నర్ గారిని ఆయన భార్యాభర్తలు పోయి కలవడం. కానీ కలిసిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను ఇమీడియట్ గా 1.5 గంట పరామర్శకు పోయాను, నేను ఆయన బాగాలేదు అన్న. కానీ 2 రోజుల క్రితం గవర్నర్ గారు తిరుమల యాత్ర పోయినప్పుడు బ్రహ్మాండంగా ఉన్నారు. సరే, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఏదైతే పరామర్శ పోయారో మంచిదే, ఎందుకంటే ఆయన ఆరోగ్య విషయాలు చర్చించడం మంచిదే. కానీ అదే విధంగా ఈ రోజు నకిలీ మద్యం వల్ల చాలా మంది చనిపోయారు, చాలా మంది ప్రాణాలు కోల్పోయారని గత ప్రభుత్వంలో వాళ్ళు చెప్పడం జరిగింది, ఇప్పుడు చెప్తున్నారు. కానీ వాళ్ళ పరామర్శ పోయింటే బాగుండేదేమో. కానీ ఏదేదైనా కూడా అన్ని వేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ చూపిస్తున్నాయి. అన్ని వీధులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే పోతున్నాయి, అన్ని రోడ్లు కూడా. కాబట్టి ఆయన ఇంటి వైపే పోతున్నాయి. కాబట్టి అందరికి కూడా ఈ రోజు రేపు అరెస్ట్ కావడం కాదు. ఎందుకంటే సిట్లో చాలా క్లియర్ గా సిట్టు దర్యాప్తులో స్పష్టంగా తెలిసింది ఏంటంటే, బిగ్ బాస్ కే అందింది, బిగ్ బాస్ ద్వారానే ఇవన్నీ జరిగినాయి అని చెప్పడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో అరెస్ట్ కాక తప్పదు, అరెస్ట్ అయ్యి తీరుతాడు. ఎందుకంటే ఏదైతే తప్పు చేశాడు, దానికి ఉదాహరణ చెప్పాలంటే నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారు. అంటే మేము ముందుగానే ప్రిపేర్ అయిపోయాం, మాకేం ఇబ్బంది లేదు అని చెప్పి ఆయన వ్యాఖ్యలు మాట్లాడడం, గవర్నర్ గారిని కలవడం కానీ చూసినట్లయితే ముందుగానే వాళ్ళకే తప్పు చేసిన వాళ్ళకి తెలుసు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మనం తప్పు చేసాం, అరెస్ట్ అవుతాం, కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అరెస్ట్ చేస్తారని వాళ్ళు ఏదో ఊహించినట్టున్నారు. కానీ ఏదైనా జరగచ్చు. దానికి చంద్రబాబు నాయుడు గారు ఆడబోవాల్సిన పని లేదు. ఎక్కడుంటే తప్పే ఉంది, ఇక్కడ ఉంటే అరెస్ట్ అయితే తప్పే ఉందండి. అంత ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం ఎక్కడుంటే అరెస్ట్ అయితే తప్పే ఉంది. చంద్రబాబు నాయుడు గారిని అంటే అరెస్ట్ చేయలేకపోయారు. ఆ రోజు ఏంటంటే చేసిన విధానం నాకు తెలియదు, నేను లండన్ లో ఉన్నాను, ఏదేదో మాట్లాడేస్తాడు. ఈ రోజు అంతెందుకండి, మనం మాట్లాడుకుందాం వాసుదేవన్ గారు. గతంలో కూడా డిబేట్లలో మనం చాలా మాట్లాడుకున్నాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద ఆనాడు పెట్టిన కేసుల గురించి ఎఫ్ఐఆర్ లో ప్రతి పారా గురించి డిస్కషన్ చేసుకున్నాం. ఈనాడు ఎఫ్ఐఆర్ ఏదైతే ప్రిలిమినరీ ఎఫ్ఐఆర్ ఏదైతే వేయడం జరిగిందో, ఛార్జ్ షీట్ వేశారో, ఆ ఛార్జ్ షీట్ లో ఏ అంశం మీద వైకాపా వాళ్ళు మాట్లాడలేదండి, దాని మీద మాట్లాడడం లేదు. ఎందుకంటే వాళ్ళకి స్పష్టంగా తెలుసు ఈ తప్పు జరిగింది, చేశాము అని చెప్పి తెలుసు, కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి అరెస్ట్ చేస్తారు. అది బాబు గారు లండన్ సింగపూర్ లో ఉంటేనా లేకపోతే ఇక్కడ ఉంటేనా ఏదో ఒక రకంగా జరుగుతుంది. ఈ రోజు రేపు ఎల్లుండే ఎప్పుడు జరుగుతుంది.